మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నయ్యను కొట్టింది మామయ్య, ఏంటి నువ్వు ఏం మాట్లాడవు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. అంటే నన్ను ప్రేమిస్తున్నాడని మీ అన్నయ్య నీతో చెప్పాడా అని భూమి అడుగుతూ ఉంటుంది. లేదు అని చరణ్ అంటాడు. అయితే మీ అన్నయ్య ప్రేమిస్తున్నది నన్ను కాదు అని భూమి అంటుంది. అమ్మయ్య అని చరణ్ అయితే ఇక రిలాక్స్ అవుతాడు. మరి గుళ్ళో జరిగిన విషయాలు నీకెలా తెలుసు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటావు చెర్రీ, అంతలో నేను కాదని ఇలా నిరూపించేసుకుంటూ ఉంటావు అని భూమి చెప్తూ ఉంటుంది. ఎందుకలా అంటున్నావు చెప్పవా అని చరణ్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మీ అన్నయ్య ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడా, ఇంతలోనే ఒకతను ఎవరో వచ్చి కొట్టి తీసుకువెళ్ళాడా, మరి వాళ్ళ కళ్ళ ముందే ఆ అమ్మాయికి మీ అన్నయ్య ఐ లవ్ యూ చెప్తే కొట్టి తీసుకువెళ్ళకుండా ఎలా ఉంటారు అని ఇక భూమి అంటూ ఉంటుంది. వా 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 నువ్వు సూపర్ అని చెప్తూ ఉంటాడు. నువ్వు మొత్తం కూడా గెస్ చేసి ఎంత కరెక్ట్గా చెప్పేశావు, నువ్వు టూ ఇంటెలిజెంట్ అని ఇక పొగుడుతూ ఉంటాడు. మరి అన్నయ్య నీకోసం ఎందుకు వచ్చాడు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. చెర్రీ, ఈ మాత్రం గెస్ చేయలేవా అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు మా అన్నయ్యని సేవ్ చేసావు కదా, అందుకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చుంటాడు అంతే కదా. సరే, నువ్వు మా అన్నయ్యని కలిసినప్పుడు మాత్రం మన మ్యాటర్ మాత్రం అస్సలు చెప్పకు అని చరణ్ అంటాడు. ఏం మ్యాటర్ అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు మరీ మువ్వా, నాకు తప్పిస్తే మిగతా అందరికీ మ్యాటర్ చెప్పేస్తూ ఉంటావు, నాకు తప్పిస్తే మిగతా అందరికీ మ్యాటర్ చెప్పేస్తూ ఉంటావు అని చరణ్ అయితే సిగ్గుపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమైంది చరణ్కి అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఇక గగన్ భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. రూమ్ దగ్గర రెడీగా ఉన్న నక్షత్ర గగన్ని చేపట్టి లోపలికి లాగేస్తుంది, గది లోపలికి. ఇక డోర్ క్లోజ్ చేసేస్తుంది. గగన్ కాస్త బెడ్పై పడిపోతాడు. ఆ మంతం ఇక నక్షత్ర గగన్పై పడిపోతుంది. గగన్ని అటు ఇటు కదలనివ్వకుండా అడ్డుగా పడిపోతుంది. ఇక గగన్ లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నక్షత్ర అయితే గగన్ రెండు చేతుల్ని కూడా గట్టిగా పట్టేసుకుంటుంది. అసలు లేవనివ్వదు. అసలు నీకు సిగ్గుందా అని గగన్ ఇక తిడుతూ ఉంటాడు. ప్రేమ కూడా ఉంది, బాగుంది కదా బావా, నువ్వు భలే డిఫికల్ట్గా బిహేవ్ చేస్తావు బావా, నా కోసం వస్తావు, నేను నీకు దగ్గరగా వస్తే దూరంగా జరుగుతావు, మన లవ్ స్టోరీ భలే బాగుంది కదా బావా అని నక్షత్ర అంటూ ఉంటుంది. గగన్ అయితే కోపంగా నేనేమి నీ కోసం రావటం లేదు అని అంటూ ఉంటాడు. నక్షత్ర గగన్ని లాగేయటం చూసిన గోరింటాకు పిన్ని, అయ్యో వీళ్ళిద్దరూ లోపల ఏం చేస్తున్నారు అని కిటికీలో ఏమైనా ఉన్నాయా అని కిటికీల కోసం వెతుకుతూ ఉంటుంది. నేను వెళ్ళాలి, మర్యాదగా వదులుతావా లేదా అని గగన్ లేవబోతూ ఉంటాడు. నువ్వు భలే ఇగో బావా, నీకు నేను శత్రు కూతురునని చెప్పి నన్ను ప్రేమించడానికి నీకు ఇగో అడ్డొస్తుంది, కానీ ఇక్కడికి రావడానికి మాత్రం 50 lakhs పండించి మరీ వచ్చావు అని నక్షత్ర అంటూ ఉంటుంది. అభిమానం అంటే ఇదా, వీళ్ళిద్దరూ లోపల ఏం చేస్తున్నారు ఏంటో ఈ విషయం వెంటనే అపూర్వకు చెప్పేయాలి అని గోరింటాకు పిన్ని అనుకుంటూ అపూర్వ అపూర్వ అంటూ కేకలు పెడుతూ ఇక అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది. నేనేం నీకోసం రాలేదు అని గగన్ అంటూ ఉంటాడు. మరి ఎవరి కోసం వచ్చావు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అది నీకు అనవసరం అని గగన్ చెప్తాడు. ఇక నక్షత్ర ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అన్న ఈ పాటని ఇప్పుడు నేను మార్చి పాడాలి బావా, నా కోసం రాలేదు అంటే వచ్చాను అని అర్థం, ఎవరి కోసమో వచ్చాను అంటే ఇండైరెక్ట్గా నన్ను ప్రేమిస్తున్నావని అర్థం, అంతేనా బావా అని నక్షత్ర అంటూ ఉంటుంది. నీకు ఇష్టం వచ్చిందనుకో, ముందు నన్ను వదిలేసేయ్, నేను వెళ్ళాలి అని గగన్ చెప్తాడు. చూసావా బావా, అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నువ్వే ఒప్పుకున్నావు అని నక్షత్ర గగన్కి ఇక లిప్ కిస్ పెట్టబోతూ ఉంటుంది. గగన్ ఇక మొహం తిప్పేసుకుంటాడు. ఆ ముద్దు కాస్త నక్షత్ర గగన్ బొగ్గపై పెట్టేస్తుంది. ఇక దాంతో లిప్స్టిక్ ముద్ర కాస్త గగన్ బొగ్గపై పడిపోతుంది. విషయం ఇవ్వాల్సిన చేత్తో జ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది అని అపూర్వ గగన్ తిట్టుకుంటూ జ్యూస్ గ్లాస్లో పోస్తూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు పిన్ని పరిగెత్తుకొని అక్కడికి వస్తుంది. అమ్మాయి అభిమానం అంటే అభిమానం కాదు, అది అదే అమ్మాయి అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. అదే అంటే ఏంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అదే అంటే అదే అమ్మాయి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. అబ్బా విసిగించుకుంటా, నువ్వు డైరెక్ట్గా చెప్తావా లేదా అని అపూర్వ విసుక్కుంటూ ఉంటుంది. అభిమానంతో నక్షత్ర పిలిచిందే అనుకో, మరి ఈ ఇల్లు అంటే ఇష్టం లేనివాడు ఎందుకు వచ్చాడు, అందులో ఉన్నాడు కాబట్టే వచ్చాడు అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. అందులో అంటే ఇందులో అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అందులో అంటే ప్రేమలో అమ్మాయి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది.
చూడు, వాడు నిజంగా లవ్లో పడ్డాడో లేదో నాకు తెలియదు, కానీ నక్షత్రం మాత్రం చాలా సీరియస్గా వాడు లవ్లో పడిపోయింది అమ్మాయి. వాడు ఆ ప్రేమని అడ్డు పెట్టుకొని మీ భార్యాభర్తలతో ఆడుకోవాలని ఇక్కడికి వచ్చాడు. లేకుంటే నిజంగానే లవ్లో పడి ఇక్కడికి వచ్చాడో నాకైతే తెలియదు. అసలు అర్థం కావడం లేదు. నక్షత్రం మాత్రం సీరియస్గా లవ్లో పడిపోయిందని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ గగన్ గాడు అటుగా వెళ్తుంటే లటుక్కున గదిలోకి లాక్కునేసింది నక్షత్ర అని గోరింటాక్ పిన్ని చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్తున్నది నిజమా అని అపూర్వ షాక్ అవుతుంది. నా కళ్ళతో నేను చూసింది చెప్పాను. నేను నీకెప్పుడైనా అబద్ధాలు చెప్పానా చెప్పు అని గోరింటాక్ పిన్ని అంటూ ఉంటుంది. వాడు ఇంత పని చేస్తాడా? వాడిని వెంటనే ఇక్కడి నుంచి తరిమేయాలి అని అపూర్వ అంటూ ఉంటుంది. ఆ మాట నవ్వు చాలా బాగుంది. ఇంతకీ ఈ జ్యూస్ ఎవరికి అమ్మాయి అని అంటూ ఉంటుంది. ఆ గగన్ గాడికి నా చేతులతో నేనే జ్యూస్ తయారు చేసి ఇవ్వాలంట అని అపూర్వ అంటూ ఉంటుంది. అయితే వాడు గొయ్యి వాడే తవ్వుకున్నట్లు ఉండు, ఇప్పుడే వస్తాను అని అలా మాయమయ్యి ఇలా మోషన్ ట్యాబ్లెట్లు పట్టుకొని ఇక ప్రత్యక్షమవుతుంది. ఇదిగో ఈ మోషన్ ట్యాబ్లెట్ని కలిపేసి అమ్మాయి వాడికి తాకించేసాయి. వాడు నీరసపడిపోతాడు, ఇక్కడి నుంచి పారిపోతాడు అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. కలుపు, బాగా కలుపు అని 2 ట్యాబ్లెట్లని కల్పించేస్తుంది. అప్పుడప్పుడు నీకు కూడా బుర్ర ఉందని నిరూపించుకున్నావు పిన్ని అని అపూర్వ అంటుంది. నీకు సహాయం చేస్తున్న వాళ్ళపై ఇలా సెటైర్లు వేయకూడదు అమ్మాయి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. చెట్టు అంతున్నాడు, 2 ట్యాబ్లెట్లు ఏం సరిపోతాయి, కలుపు, ఇంకో 2 కలుపు అని అంటూ ఉంటుంది. పిన్ని చచ్చిపోతాడేమో అని అంటూ ఉంటుంది. అప్పుడు పీడ పోతుంది కదా అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. అంటే మినిస్టర్తో వచ్చాడు కదా, చచ్చిపోతే ఏమైనా ప్రాబ్లం అయిపోతుందేమోనని అని అపూర్వ చెప్తూ ఉంటుంది. నీరసించి కళ్ళ ముందే కుప్పకూలిపోతాడు కదా, అప్పుడు మనమేం తప్పు చేసినట్లు కాదు, కలిపే అని 4 ట్యాబ్లెట్లు కల్పిస్తుంది. పిన్ని తీసుకువెళ్ళి నువ్వే ఇవ్వు అని అపూర్వ అంటుంది. నిన్ను కదా ఇవ్వమన్నాడు అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నేనే ఇచ్చాననుకో వాడికి డౌట్ వస్తుంది, అదే నువ్వు తీసుకెళ్ళిస్తే ఎటువంటి డౌట్ రాకుండా తాగేస్తాడు అని అపూర్వ అంటుంది. ఇది కరెక్టే, నేనే వెళ్ళిస్తాను అని జ్యూస్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇక నక్షత్రం నుంచి ఏదో విధంగా గగన్ అయితే బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్న గెస్టులందరి దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఇందాక రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసారా అని ఒకరి దగ్గర ఇంకొకరి దగ్గరికి వెళ్ళి భూమిని చూసారా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరూ గగన్ బొగ్గపై ఉన్న లిప్స్టిక్ ముద్రని చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు. గగన్ పక్కకు వెళ్తాడు. ఆ బుగ్గపై ఆ లిప్స్టిక్ ముద్ర ఏంటి ఈ క్రేజీగా అని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అయితే గగన్కి ఇంకా లిప్స్టిక్ ముద్ర తన బుగ్గపై ఉందన్న విషయం తెలియక అలాగే తిరుగుతూ ఉంటాడు. ఈలోపే గోరింటాకు పిన్ని బాబు, గగన్ బాబు, ఇదిగో బాబు జ్యూస్ అని ఇస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ బుగ్గపై ఉన్న ఆ ముద్రను చూస్తుంది. బాబు కొంచెం నీ బుగ్గను చూపించు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది. నా బుగ్గని మీకెందుకు చూపించాలి అని గగన్ అడుగుతూ ఉంటాడు. గదిలో ఏం జరిగిందో అన్న క్లారిటీ కోసం తెలుసుకోవడానికి బాగానే నక్షత్ర ముద్దు కూడా పెట్టినట్టుందే అని గోరింటాకు పిన్ని ఇక అనుకుంటూ ఉంటుంది. ఏ గదిలో అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఇదిగో బాబు ముందు చూసి తీసుకో, బాగా అలసిపోయినట్లున్నావు కదా నువ్వు గదిలో అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. జ్యూసా అని ఇక గగన్ అడుగుతూ ఉంటాడు. అపూర్వని నువ్వు అడిగావంట కదా, అందుకే నాతో పంపించింది అని చెప్తూ ఉంటాడు. తనే ఇవ్వదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఎంతైనా పెద్దది కదా, ఆత్మాభిమానం అడ్డొచ్చింది, అందుకే నాతో ఇచ్చి పంపించింది. పెద్దదాన్ని కదా ఇస్తున్నాను, కాదనుకుంటా తాగేసి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. అలాగేనని ఆ జ్యూస్ గ్లాస్ని చేత్తో పట్టుకొని ఏం కలిపారేంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఫ్రూట్స్ కలిపింది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. ఫ్రూట్స్ కాకుండా ఏం కలిపారు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఫ్రూట్స్ కాకుండా నువ్వు గెస్ట్గా వచ్చావు కాబట్టి కాస్త అభిమానం ప్రేమ కల్పిస్తారు అంతే అని గోరింటాకు పిన్ని చెప్తుంది. మీరా మాట్లాడుతుంటే నాకు ఎక్కడో డౌట్ కొడుతుందమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. అమ్మ కాదు పిన్ని, గోరింటాకు పిన్ని అని పిలిస్తే చాలు అని చెప్తూ ఉంటుంది. సరే పిన్ని, కానీ ఇందులో ఏదో కలిపారు అనిపిస్తుంది కాబట్టి ఈ జ్యూస్ని ముందు మీరే తాగాలి అని గగన్ చెప్తాడు. నేనా 1 2 4 అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. 4 పిన్ని అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, నేనైతే ఈ జ్యూస్ తాగను అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరే తాగాలి అని గగన్ అంటూ ఉంటాడు. నువ్వు ఏమైనా అనుకో, నేను మాత్రం తాగను అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. సరే ఈ జ్యూస్ని నేరుగా నేను కాకుండా మినిస్టర్ గారికి ఇస్తాను, అప్పుడు మినిస్టర్ గారికి ఏదైనా అయ్యిందే అనుకో ఈ ఇల్లు సమాధైపోతుంది అని గగన్ చెప్తూ ఉంటాడు. అయ్యో వద్దు పాపు వద్దు అని ఆవిడ బతిమలాడుతూ ఉంటుంది. అయితే మీరు తాగండి అని అప్పుడు నా డౌట్ క్లియర్ అవుతుంది అని గగన్ అంటాడు. అయ్యో నాకొద్దు అని ఆవిడ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తానని గగన్ బెదిరిస్తూ ఉంటాడు. సరే నేనే తాగుతాను అని
ఒక చిన్న గుటక తాగుతుంది. చాలా చాలా అని అడుగుతూ ఉంటుంది. అలా కాస్త తాగడం కాదు పిన్ని, మొత్తం తాగేయాలి అని గగన చెప్తూ ఉంటాడు. ఇంకటి నుంచి వెళ్ళిపోయి పడేద్దాం అనుకుంటున్నారేమో, నా ముందే మొత్తం తాగాలి అని గగన్ అంటాడు. ఇక మొత్తం చేసేదేమీ లేక ఆమె మొత్తం కూడా తాగేస్తుంది. ఇక నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి, బావి నీళ్లు కావాలి అని ఆవిడ పరుగులు పెడుతూ వెళ్ళిపోతుంది. అమ్మ, ఆ పిచ్చి పుల్లయ్య గాడి సమాధానం కోసం మనం వెయిట్ చేసేది ఏంటమ్మా, నేరుగా అన్నయ్యకి కాల్ చేసేయి అని పూర్ణి అంటుంది. వెంటనే శారద గగన్కి కాల్ చేస్తుంది. పూరి, నేను ఒక చిన్న ఫంక్షన్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేయబోతూ ఉంటాడు. రే గగన్, నేను అమ్మను మాట్లాడుతున్నాను, నువ్వు ఆ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని శారద ఇక అడుగుతూ ఉంటుంది. అమ్మ, నేను మంత్రి గారితో కలిసి ఈ ఫంక్షన్ దగ్గరికి రావాల్సి వచ్చింది, ఇంటికి వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను అని గగన్ ఇక ఫోన్ కట్ చేస్తాడు. గోరింటాకు పిన్ని అయితే పరుగులు పెడుతూ ఉంటుంది. పిన్ని పిన్ని ఏమైంది అని అపూర్వ చేపట్టుకొని మరి పంపేయకుండా అడుగుతూ ఉంటుంది. అమ్మాయి జ్యూస్ నేనే తాగేశాను, ఆ గగన్ కాడికి నక్షత్రం ముద్దు కూడా పెట్టేసింది, లోపల ఇంకా ఏమేం జరిగిందో వెళ్ళి తెలుసుకో అమ్మాయి అని ఆవిడ పరుగులు పెట్టి పారిపోతూ ఉంటుంది. అప్పుడే భూమి ఇదంతా వింటుంది. ఏంటి, నక్షత్ర చేత ముద్దులు పెట్టించుకుంటున్నాడా ఈ గగన్ కాడు ఎక్కరా అని భూమి పరిగెట్టుకుని గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. గగన్ పట్టి లాగుతుంది. గగన్ బొగ్గపై ఉన్న లిప్స్టిక్ ముద్రను చూస్తూ ఉంటుంది. కోపంగా ఇక రగిలిపోతూ ఉంటుంది. హాయ్ అంటూ గగన్ పలకరిస్తూ ఉంటాడు. ఏంటి భూమి ఇంత కోపంగా చూస్తుంది అని చుట్టూ చూసుకుంటూ ఉంటాడు.